అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్లో ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాన్ని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి, అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకుని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimple.astrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, కన్యారాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు ఏప్రిల్ నుంచి 12వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు ఎలా ఉంది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళకి గొప్ప న్యూస్ ఏంటంటే, అష్టమాధిపతి, తృతీయాధిపతి అయిన కుజుడు 11వ ఇంట్లోకి రావటం అనేది విశేషం. ఎవరైతే బంధువులకి, స్నేహితులకి గొడవలు పెట్టి చాలా విచిత్రంగా ఎంజాయ్ చేస్తాడో, పిరికితనాన్ని ఇస్తాడో, ఎవరి వల్ల ప్రమాదాలు, అపాయాలు ఉంటాయో, అతను నీచ స్థితిలోకి రావడం మిథున రాశి వాళ్ళకి బెనిఫిట్ అయిపోయింది. కుజుడు కర్కాటక రాశి రావడం వల్ల గతంలో ఉన్న అన్నదమ్ముల కొట్లాటలు కానీ, భయాలు కానీ, అపాయాలు కానీ తొలగిపోయి బ్రహ్మాండంగా ఉంటారు. ఈ వారంలో బుధుడు సప్తమంలో ఉండడం చాలా యోగంగా ఉంది. చూడండి, అదే 5 గ్రహాలు 7వ ఇంట్లో ఉంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఆశ్చర్యపోతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగుంటుంది. అనుకున్న పని అనుకున్నట్టు జరుగుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధువులతో, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. వారం అంతా సూపర్గా ఉంది. ధన ఆదాయానికి ఏం సంబంధం? అసలు బ్రహ్మాండమైన ధన ఆదాయం, కుటుంబ సంతోషం, పిల్లల చదువులో పురోగతి, ప్రశాంతత, బంధువుల, స్నేహితుల ఆగడాలు, గొడవలు తగ్గి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ధైర్యం కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, లావాదేవీలు, విలువైనవన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి. తల్లి ఆరోగ్యం బాగుండి ఆమె ఆశీస్సులు మీకు బాగుంటాయని చెప్పేసి ఈ వారం బ్రహ్మాండంగా ఉంది. 6వ ఇంట్లో ఉన్న శని కాస్త ఇప్పుడు 7వ ఇంట్లోకి వెళ్ళాడు. 6 మంచి స్థానమే. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. శత్రువులు మిత్రులను చేశాడు. అప్పుల బాధల నుంచి బయటపడేశాడు. ఆ శని ఇప్పుడు 7వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సప్తమంలోకి శని రావడం వల్ల మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. ఈ మిశ్రమ ఫలితం వల్ల ఏమవుతుంది? విలువైన వస్తువులు, ఈ రాశి వాళ్ళకి పిల్లల చదువుల మీద ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చాలా బాగా పైకి రావడం, అనుకున్న కాలేజీలో సీటు రావడం, అనుకున్న విదేశీయానాలు కొనసాగడం, ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణాలు చేయటం,
తెలివైన నిర్ణయాలు తీసుకోవటం, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ అంటే కన్యా రాశి వాళ్ళకి ఆరోగ్యం పట్ల శని మారడం వల్ల జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. మళ్ళీ అప్పులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చక్కటి రిలేషన్షిప్ అద్భుతంగా ఉన్న సమయంలో శని సప్తమంలోకి రావటం వల్ల చిచ్చులు పెడుతుంటాడు, చిన్న చిన్న గొడవలు పెడుతుంటాడు. 7వ ఇంట్లో శని ఏం బాగుంటుంది చెప్పండి? ఎంత అన్యోన్యంగా ఉండాలన్నా, ఎంత సంతోషంగా ఉండాలన్నా శని రావటం వల్ల డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. ప్రేమికులకు చాలా బాగుంటుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళకి కలిసి ఉంటారు. అంతా బ్రహ్మాండంగా ఉంది. పార్ట్నర్షిప్లో బ్రహ్మాండం కలిసి వస్తుంది. ఏ ఇబ్బందిలే. భాగ్యాధిపతి శుక్రుడు సప్తమంలో ఉండడం చాలా గొప్ప విషయం. 9వ ఇంటి ఓనరు ఎప్పుడైతే 7వ ఇంట్లో ఉన్నాడో విపరీతమైనటువంటి అదృష్టాన్ని ఇస్తున్నాడు. తండ్రి పెద్దల యొక్క సహాయ సహకారాలు, మానసిక ధైర్యాన్ని, వాళ్ళ సపోర్ట్ వల్ల అన్నీ గెలుస్తారు. వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ప్రాపర్టీస్, డబ్బులు అన్ని బ్రహ్మాండంగా వస్తాయి ఈ కన్యారాశి వాళ్ళకి అని చెప్తున్నా. ఉద్యోగానికి అధిపతి అయినటువంటి బుధుడు బ్రహ్మాండంగా ఉండడం వల్ల ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడం, వీసాలు రావటం, సమయానికి వాళ్ళు అనుకున్న సమయానికి వాళ్ళు విదేశాలకు వెళ్ళటం అన్నీ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి కన్యారాశి వాళ్ళకి చెప్పాలి. వ్యాపారంలో మంచి లాభాలతో మొదలవుతుంది. బ్రహ్మాండంగా ఉన్న సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సోమ మంగళవారాలు జరిగిన వ్యాపారానికి బుధ గురువారాలు దెబ్బతింటారు. మళ్ళీ శుక్ర శనివారాలు బాగుంటాయి. అందుకే కన్యారాశి వాళ్ళు వ్యాపారం జాగ్రత్తగా చేయండి, హుషారుగా ఉండండి. కానీ విపరీతమైనటువంటి సెల్ఫ్ ఫైనాన్స్కి వెళ్ళవద్దని చెప్పి చెప్తున్నా. ఖర్చులు మాత్రం బీభత్సంగా ఉండబోతున్నాయి. ఈ పరిస్థితిలో ఈ 7 గ్రహాలు సప్తమంలో ఉండడం సింహరాశికి ఎంత నష్టం జరిగిందో కన్యారాశి వాళ్ళకి అంత లాభం జరిగింది. చూసారా ఎంత తమాషాగా ఉందో? కాబట్టి పంచగ్రహాల కూటమి ఒక చోట్లో జరిగితే ఏదో అయిపోతుందంటాం, కానీ కన్యారాశి వాళ్ళకి మంచిది అని మనం తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా మీ జాతకంలో దశ, అంతర్దశ ఏం జరుగుతూ ఉంది, ఏదో కొన్ని గ్రహాలు బాగాలేవు, అవన్నీ కూడా బాగా సెట్ చేసుకోవాలి, పరిహారం చేసుకోవాలి. మీ జాతకం మొత్తం పరిశీలన చేస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని PDF కూడా మీకు చేస్తాను అని చెప్పి తెలియజేస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.